Hi everyone, this is TVK. Welcome to our channel, Mr. TVK Education. Freedom from English. I hope you all are doing well. ఎవరికైనా మన ఈ బుక్స్ కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి 99 రూపీస్ అనేది సెండ్ చేయండి. మీకు పీడిఎఫ్ రూపంలో ఈ 5 బుక్స్ని పంపించడం జరుగుతుంది. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లెట్స్ స్టార్ట్ అవర్ టుడే న్యూ సెషన్. లాస్ట్ క్లాసెస్లో మనం ఈ హెల్పింగ్ వెర్బ్స్ అనేవి ఏ కాలానికి సంబంధించినవి దాని మీద మనం ఫుల్ డీటెయిల్గా వీడియోస్ అనేవి చేయడం జరిగింది. సెల్ఫ్ లెర్నింగ్ మెథడ్లో వాటిని ఎలా నేర్చుకోవాలి, ఎలా అప్లై చేయాలి, ప్రాక్టీస్ అని అన్నింటినీ మనం 3 వీడియోస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఏ అయితే హెల్పింగ్ వెర్బ్స్గా ఎక్కువగా మనం రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేస్తామో వాటన్నింటినీ త్రూ తెలుగు ద్వారా జస్ట్ ఆ పని ఎప్పుడు చేస్తున్నాము అనేది జస్ట్ మనకి ఏ విధంగా అనిపిస్తుంది, ఏ కాలంలో చెప్పాలి, ఈ విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ హెల్పింగ్ వెర్బ్స్ యొక్క ఉపయోగాలు ఏంటి. అసలు హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏంటి, మనం మాట్లాడేది ఏ కాలంలో మాట్లాడుతున్నామో తెలియజేసేవే హెల్పింగ్ వెర్బ్స్. ఇందులో ఫస్ట్ వన్ డూ ఆర్ డస్. డూ ఆర్ డస్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే అన్ని కాలాల్లో చేసే పనులు, అంటే మళ్ళీ మళ్ళీ అలవాటుగా ఏదైతే చేస్తామో ఇది కేవలం ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఏదో ఒక కాలానికి మాత్రమే సంబంధించింది కాదు. అది అన్ని కాలాల్లో జరుగుతూ ఉన్నట్టుగా ఎప్పుడైతే అనిపిస్తుందో ఆ పనిని డూ ఆర్ డస్ యూజ్ చేసి మనం చెప్పాలి. ఎదుటి వాళ్ళు కూడా చెప్పేటప్పుడు ఇది వాళ్ళు అన్ని కాలాలకి సంబంధించి మాట్లాడుతున్నారు అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిడ్. చూడండి, గతంలో పూర్తయిన పని ఏదైతే మనం కంప్లీట్ చేసేసామో అటువంటి యాక్షన్స్ గురించి ఇక్కడ మనం మాట్లాడడం జరుగుతుంది డిడ్ యూజ్ చేస్తే. విల్ అనేది భవిష్యత్తులో చేయబోయే పని, ఏదైతే ఫ్యూచర్లో మనం ఒక పని చేయాలనుకుంటున్నామో అటువంటి పనులు. ఇక్కడ డూ, డస్, డిడ్, విల్ ఇవన్నీ కేవలం యాక్షన్స్కి, ఏవైతే మనం పనులు చేస్తుంటామో ఆ పనులకి మాత్రమే కేవలం ఇక్కడ వెర్బ్ మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. డూ ఆర్ డస్, డిడ్, విల్ ఈ హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేసిన తర్వాత ఎటువంటి మెయిన్ వెర్బ్ యూజ్ చేయాలని చెప్పుకున్నాం, V1. ఎవరైనా మిస్ అయి ఉంటే మన పాత వీడియోస్ని ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ వన్ యామ్, ఈజ్, ఆర్. ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని మరియు స్థితిని తెలియజేసేది, అంటే ఉంది. ఎందుకు ఇది ఉంది అని అంటామంటే వీటినే బీ ఫార్మ్స్ అని కూడా అనడం జరుగుతుంది. ప్రస్తుతం ఉంది, ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని అంటే ఒక యాక్షన్లో కంటిన్యూటీ ఉన్నా లేదంటే ఒక స్థితి గురించి తెలియజేయాలన్నా ప్రస్తుతం యామీజర్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. మరి వజర్ వర్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే గతంలో జరుగుతూ ఉన్న పని, ప్రస్తుతం జరుగుతూ ఉన్నదైతే యామీజర్, గతంలో జరుగుతూ ఉన్నదైతే వజర్ వర్. సేమ్ స్థితి గురించే, ఇక్కడ ఉంది ప్రెజెంట్ అయితే, పాస్ట్లో అయితే ఉండేది. నెక్స్ట్ విల్ బి, భవిష్యత్తులో జరుగుతూ ఉన్న పని నెక్స్ట్ స్థితిని తెలియజేస్తుంది. ఉంటుంది, భవిష్యత్తు కదా, ఉంది, ఉండేది, ఉంటుంది, భవిష్యత్తులోకి వెళ్ళేటప్పటికి ఉంటుంది అని స్థితిని తెలియజేసేదానికి మనం విల్ బి ఉపయోగిస్తాం. మరి ఇక్కడ ఓన్లీ డూ, డస్, డిడ్, విల్కి యాక్షన్స్ మాత్రమే అనుకున్నాం. యామీజర్, వజర్ వర్, విల్ బికి యాక్షన్స్తో పాటుగా నౌన్స్ అని, యాడ్జెక్టివ్స్ అని ఇలా డిఫరెంట్ యూజ్ చేస్తాం. కేవలం యాక్షన్ మాత్రమే యూజ్ చేస్తే V4 అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది ఈ మూడింటి తర్వాత. ఒకవేళ యాక్షన్స్ గురించి కాకుండా స్థితి గురించి మనం మాట్లాడేటప్పుడు ఉంది అని, ఉండుట అని అర్థం వచ్చేలా ఎప్పుడైతే మాట్లాడతామో అప్పుడు నౌన్ కానీ, అంటే నేమ్స్ కానీ, ఆ నేమ్స్ కొంచెం ఏదైనా మ్యాటర్ని యాడ్ చేసి మాట్లాడే పదాలు కానీ, మన ప్రొఫెషన్ చెప్పాలన్నా, మనం ఎక్కడున్నామన్నా, ఇటువంటి స్థితులు ఏది చెప్పాలన్నా సరే మనం ఏదైతే మెయిన్ వెర్బ్ ఉందో ఆ మెయిన్ వెర్బ్ని రీప్లేస్ చేసి ఆ వర్డ్ అనేది వాడితే సరిపోతుంది. నెక్స్ట్ హ్యావ్ ఆర్ హ్యాస్. ఇప్పుడే చేసేసిన పని, ఓకేనా, అంటే కంప్లీట్ అయిపోవాలి. ఇక్కడ ఎందుకు కంప్లీట్ అయిపోవాలి అంటే హ్యావ్ ఆర్ హ్యాస్, హ్యాడ్, విల్, హ్యావ్ ఈ మూడింటి తర్వాత మనం V3 అనే వెర్బ్ని వాడతాం. V3 అనే దానికి ఒక పేరు ఉంది, ఏమంటారు, పాస్ట్ పార్టిసిపుల్. అంటే అది కంప్లీట్ అయిపోయిన పనులనే చెప్తుంది. ప్రస్తుతం కంప్లీట్ అయిపోయిన పని, గతంలో కంప్లీట్ అయిపోయిన పని, భవిష్యత్తులో కంప్లీట్ అయిపోయిన పని. మరి ప్రస్తుతం కంప్లీట్ అయిపోయిన పని ఏంటి, అలాగా ఇప్పటికే లేదా ఇప్పుడే ఏదైతే పని చేసేసామో దానికి యూజ్ చేస్తాం. అటువంటప్పుడు ఏం చేయాలి, హ్యావ్ ఆర్ హ్యాస్ వచ్చినప్పుడు V3 అనే మెయిన్ వెర్బ్ని తీసుకోవాలి.
ఒకవేళ V3 అనే మెయిన్ వెర్బ్ని యాక్షన్ కాకుండా కలిగి ఉంది, నా దగ్గర ఏదైనా ఉంది, ఇది నా సొంతం, ఇది నాది అని కలిగి ఉంది అనే అర్థం వచ్చేలా చెప్పేటప్పుడు నౌన్స్ కానీ ఆ నౌన్కి ఏదైనా ఒక మ్యాటర్ అనేది యాడ్ చేసి ఇటువంటి సమయాల్లో మనం ఈ హ్యావ్ ఆర్ యాజ్ అనేది చెప్పడం జరుగుతుంది. మరి హ్యాడ్ అంటే గతంలో ఒక పని కంటే ముందే చేసేసిన పని. ఇక్కడ క్లియర్గా చూడండి, డిడ్ అనేది పూర్తయిపోయిన పనే, హ్యాడ్ అనేది పూర్తయిపోయిన పని. కానీ హ్యాడ్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే 2 పనులు చేస్తాం, దాంట్లో ముందు పనికి హ్యాడ్ ఉపయోగిస్తాం, తర్వాత పనికి డిడ్ ఉపయోగిస్తాం. కేవలం ఒక పని గురించే చెప్పాలనుకో డిడ్ ఉపయోగించి చెప్పేయండి. 2 పనుల గురించి చెప్పాలనుకుంటున్నారనుకో పూర్తయిపోయిన పనులు, దాంట్లో మొదటి పనికి హ్యాడ్ ఉపయోగించండి, రెండో పనికి డిడ్ ఉపయోగించండి. ఈ విధంగా సింపుల్గా చెప్పచ్చు. మరి యాడ్ అంటే ఏమనుకున్నాం, గతంలో ఒక పని కంటే ముందే చేసేసిన పని, లేదా గతంలో మన దగ్గర ఏదైనా ఉంది, నా సొంతం, నేను కలిగి ఉండేవాడు అనే అర్థం వచ్చేలా చెప్పాలంటే ఈ యాడ్ అనేది ఉపయోగిస్తాం. దాని తర్వాత ఏం ఉపయోగించాలి, నౌన్ కానీ నౌన్కి ఏదైనా మ్యాటర్ని యాడ్ చేసి కానీ ఉపయోగిస్తే సరిపోతుంది. నెక్స్ట్ విల్ హ్యావ్, భవిష్యత్తులో ఒక సమయం కంటే ముందే చేసేసిన పని, ఇది కూడా కంప్లీటెడ్ యాక్షనే. ఇది హ్యావ్ ఆర్ యాజ్ అనేది కంప్లీటెడ్ యాక్షన్, ప్రెజెంట్ హ్యాడ్ అనేది కంప్లీటెడ్ యాక్షన్, పాస్ట్ విల్ హ్యావ్ అనేది కూడా కంప్లీటెడ్ యాక్షనే. ఫ్యూచర్లో ఒక సమయానికంటే ముందే ఆ పనిని పూర్తి చేసేస్తాను. ఈ విధంగా దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎలాగా, కంప్లీట్ అయిపోయిన యాక్షన్లు, ప్రస్తుతం కంప్లీట్ అయిపోయిన యాక్షన్, పాస్ట్లో కంప్లీట్ అయిపోయిన యాక్షన్, ఫ్యూచర్లో కంప్లీట్ అయిపోయిన యాక్షన్. అలానే ప్రస్తుతం ఏదైనా నా దగ్గర కలిగి ఉన్నాను, గతంలో ఏదైనా నా దగ్గర కలిగి ఉన్నాను, ఫ్యూచర్లో ఏదైనా నా దగ్గర కలిగి ఉన్నాను. అలాగా ఐ అంటే నేననే కదా, అక్కడ ఉయ్యుదే హీ షీట్ ఏదైనా రావచ్చు. కలిగి ఉన్నాను, ప్రస్తుతం అయితే కలిగి ఉంది అని, గతంలో అయితే కలిగి ఉండేది అని, ఫ్యూచర్లో అయితే కలిగి ఉంటుంది అని. ఈ విధంగా వీటిని హెల్పింగ్ వెర్బ్స్తో పాటుగా ఏ వెర్బ్ అనేది వస్తుంది, ఒకవేళ బీ ఫార్మ్స్ అంటే వాటి స్థితిని ఏ విధంగా తెలియజేయాలి, హ్యావ్ ఫార్మ్స్ అంటే వాటి యొక్క పొసెసివ్నెస్ని ఏ విధంగా తెలియజేయాలి అనేది చాలా క్లియర్గా మనం తెలుసుకున్నాం. ఇవన్నీ మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. దీని ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోండి. ఇవన్నీ మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నారంటే ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నారో అనేది 90% మీరు వీటినే ఉపయోగిస్తాం. మనం మాట్లాడాలన్నా సరే వీటినే ఉపయోగిస్తే సరిపోతుంది. కాబట్టి ఇవి చాలా క్లియర్గా నేర్చుకోండి. జస్ట్ ఇదేదో ఒక 2 minutes దాన్ని బట్టి పట్టండి. పోనీ మీకు రాదు అనుకుంటే ఈజీ అవుతుంది కదా. ఎందుకంటే ఇదే ఎక్కడికి వెళ్ళినా ఇదే, ఎవరు నేర్పించినా ఇదే. దీనికి మించి ఇంకా ఏదో ఉంటుంది అనుకోవడం మన పొరపాటు. ఓకేనా, ఎప్పుడు ఏం చేసినా ఇదే నేర్పిస్తారు ఎవరైనా. కాబట్టి దీన్ని మొత్తాన్ని ఒకేసారి అలా నేర్చుకున్నారంటే మీరు సెంటెన్సెస్ అనేది ఫార్మేషన్ ఈజీగా చేయగలరు. ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడైనా ఆ ఫార్మేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు వీటి అన్నింటినీ ఉపయోగించి ఎగ్జాంపుల్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఒక తెలుగులో మాట మాట్లాడితే ఆ మాటని ఏ విధంగా మనం ఏ కాలానికి సంబంధించింది అని గుర్తుపట్టాలి, మనం ఏ విధంగా మాట్లాడాలి ఆ సమయానికి సంబంధించింది అనేది ఈ హెల్పింగ్ వెర్బ్స్ అన్నీ యూజ్ చేసి, ఈ హెల్పింగ్ వెర్బ్స్ తర్వాత ఏ మెయిన్ వెర్బ్ వస్తుంది అనేది ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఆ ఎగ్జాంపుల్స్ అనేది చూడండి. ఇప్పటి వరకు నేర్చుకున్న ఈ హెల్పింగ్ వెర్బ్స్ అన్నింటి మీద ప్రాక్టీస్ చేసి చూద్దాం. ఫస్ట్ వన్, వారు ఫుట్బాల్ ఆడతారా. ఇది ఏ విధంగా అడుగుతున్నట్టుంది, ఏదో ఒక కాలానికి సంబంధించింది అయితే ఉండాలి. ప్రజెంటా, పాస్టా, జరుగుతూ ఉందా, ఇప్పుడే కంప్లీట్ అయింది, ఎలా ఉంది ఇది. వారు ఫుట్బాల్ ఆడతారా అనేది ఒక జనరల్ స్టేట్మెంట్, అన్ని కాలాలకి సంబంధించి మాట్లాడుతున్నట్టుంది. కాబట్టి ఏమని అడగాలి, డూ దే ప్లే ఫుట్బాల్, ఇంట్రాగేటివ్ కాబట్టి హెల్పింగ్ వెర్బ్ అనేది ముందుకు తీసుకొచ్చేయాలి. నెక్స్ట్ వన్, ఆమె ఇంట్లో ఎవరిని కలవదు. ఎప్పుడు కలవదు, నిన్న కలవదా, ఈరోజు కలవదా, రేపు కలవదా, ఎప్పుడూ కలవదు అని ఇక్కడ దాని అర్థం. అప్పుడు ఏమని చెప్పాలి, షీ డజంట్ మీట్ ఎనీవన్ ఎట్ హోమ్. ఇక్కడ నెగిటివ్లో ఉంది కదా, ఏంటంటే కలవదు అనేది నెగిటివ్ మాట కాబట్టి షీ డజంట్ మీట్ ఎనీవన్ ఎట్ హోమ్ ఈ విధంగా మాట్లాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆమె ఎక్కడ తన పరిశోధన చేసింది. ఇక్కడ చూడండి ఎలా ఉంది వీళ్ళు మాట్లాడింది, అది కంప్లీట్ అయిన యాక్షన్లా ఉంది. మరి కంప్లీట్ అయిన యాక్షన్ చెప్పేటప్పుడు ఏం చెప్పాలి మనం, వేర్ హ్యాజ్ షీ కండక్టెడ్ ఏ రీసెర్చ్. కంప్లీటెడ్ యాక్షనే కానీ ప్రస్తుతం పూర్తి చేసిందంట. అర్థమవుతుందా, అది కంప్లీటెడ్ యాక్షనే కానీ ప్రస్తుతం. ఒకవేళ కంప్లీటెడ్ యాక్షన్ గతంలో అయితే హ్యాడ్ వస్తుంది, ఫ్యూచర్లో ఒక కంప్లీటెడ్ యాక్షన్ గురించి మాట్లాడాలంటే విల్ హ్యావ్ వస్తుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం.
వేర్ హ్యాస్ షీ కండక్టెడ్ హెర్ రీసెర్చ్, ఆమె ఎక్కడ తన పరిశోధన చేసింది అంటే ప్రస్తుతం తను ఒక పనిని పూర్తి చేసింది, ఆ పనిని ఎప్పుడు పూర్తి చేసింది, ఎక్కడ పూర్తి చేసింది, ఎలా పూర్తి చేసింది అనేది క్వశ్చన్ అనేది ఈ విధంగా అడగాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, నేను వీకెండ్స్లో సినిమా చూస్తాను. వీకెండ్స్లో సినిమా చూస్తాను అంటే ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా, అన్ని కాలాల? ఇక్కడ అన్ని కాలాల గురించి చెప్తున్నాం కాబట్టి ఏం చేస్తాం, ఐ వాచ్ మూవీస్ ఆన్ వీకెండ్స్. అలాగే కాకుండా హెల్పింగ్ వర్బ్ కూడా యూజ్ చేయొచ్చు, ఎలాగా ఐ డూ వాచ్ మూవీస్ ఆన్ వీకెండ్స్. నెక్స్ట్ వన్, ఆమె ఆ కార్యక్రమంలో పాల్గొనలేరు అని చెప్తున్నామంటే పాల్గొనలేదు అన్నామనుకో అది పాస్ట్ గురించో లేదా ప్రజెంట్ గురించో పాల్గొనలేరు అంటే ఫ్యూచర్ గురించి మనం చెప్తూ ఉన్నట్టు. పాల్గొనలేరు అంటే ఎలాగా, భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉండదు, కంటిన్యూటీ యాక్షన్ గురించి ఇక్కడ చెప్తున్నారు. షీ విల్ నాట్ బి అటెండింగ్ ద ఈవెంట్. నెక్స్ట్ వన్, వారు ఇంగ్లీషు మాట్లాడేవారు కాదు, ఒకప్పుడు మాట్లాడేవారు కాదు అంట. కాబట్టి ఒకప్పటి గురించి చెప్తున్నామంటే ఏమని చెప్పాలి, దేవర్ నాట్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఒకప్పుడు జరుగుతూ ఆ పని లేదంట, జరుగుతూ ఉన్న పనుల గురించి వజర్వర్ కదా. నెగిటివ్లో చెప్పాలంటే నాట్ యూజ్ చేస్తాం. ఒకప్పుడు జరుగుతూ లేదంటే ఏంటి, వారు ఒకప్పుడు ఇంగ్లీష్ మాట్లాడేవారు కాదు, దేవర్ నాట్ స్పీకింగ్ ఇంగ్లీష్. నెక్స్ట్ వన్, మీ సోదరుడు ఏం చదివాడు అంటే కంప్లీట్ అయిపోయిన దాని గురించి మాట్లాడటం జరుగుతుంది ఇక్కడ. వాట్ డిడ్ యువర్ బ్రదర్ స్టడీ చూడండి, అతను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాడా. ఇక్కడ ప్రతిరోజు అంటే అన్ని కాలాల గురించి మాట్లాడుతున్నామని అర్థం. అతను కాబట్టి ఏమి యూజ్ చేయాలి, హెల్పింగ్ వెర్బ్ డస్. ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాం, ఆ క్వశ్చన్ అనేది ఎలా ఉంది, ఎప్పుడు ఎక్కడ ఏమిటి ఎవరు ఇలా లేదు కదా, జస్ట్ ఇంట్రాగేటివ్ మోడల్లో ఉంది కాబట్టి హెల్పింగ్ వెర్బ్ అనేది ముందుకు తీసుకొచ్చేయాలి. అతను కాబట్టి డస్ అనేది యూజ్ చేయాలి. డస్ హీ గో టు స్కూల్ ఎవ్రీడే. నెక్స్ట్ వన్, వారు ఈ రహస్యాన్ని తెలుసుకోలేకపోయారు అంటే కంప్లీట్ అయిపోయిన యాక్షన్ గురించి ఇక్కడ మాట్లాడుతుంటే క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్, కంప్లీట్ అయిపోయినప్పుడు డిడ్ అని యూజ్ చేయొచ్చు, హ్యాడ్ అని యూజ్ చేయొచ్చు అన్నాం. డిడ్ అనేది ఒక పని గురించే, కానీ హ్యాడ్ యూజ్ చేసామంటే రెండు పనులు, ఇక్కడ ఏవో రెండు పనులు చేశాడు, దాంట్లో మొదటి పని గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్టు. వారు ఆ రహస్యాన్ని తెలుసుకోలేకపోయారంటే దే హ్యాడెంట్ డిస్కవర్డ్ దిస్ సీక్రెట్. నెక్స్ట్ వన్, మీరు ఎప్పుడు స్నానం చేస్తారు. ఇది నిన్న, నేడు, రేపు ఈ విధంగా ఏమైనా అడుగుతున్నట్టుందా, లేదంటే ఒక జనరల్గా అన్ని కాలాలకు సంబంధించి అడుగుతున్నట్టుందా, అన్నింటికి సంబంధించింది అడుగుతున్నారు కాబట్టి ఏమని చెప్పాలి, వెన్ డూ యూ టేక్ ఏ షవర్. యూ వచ్చింది కాబట్టి డూ, హీ షీట్ వస్తే డస్. నెక్స్ట్ వన్, నా స్నేహితుడు మంచి మెమరీ కలిగి ఉండేవాడు. ఇప్పుడంటే తను అంత పర్ఫెక్ట్ కాదు కానీ ఒకప్పుడు అంటే మంచి మెమరీ కలిగి ఉండేవాడు అంటే గతంలో కంప్లీట్ అయిన దాని గురించి చెప్తున్నాం. మై ఫ్రెండ్ హ్యాడ్ ఏ గుడ్ మెమరీ, గతంలో కలిగి ఉండేవాడు, ప్రస్తుతం కలిగి ఉంటే హ్యావ్ అని, ఫ్యూచర్లో అయితే విల్ హ్యావ్ అని, గతంలో అయితే హ్యాడ్ అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ వన్, నేను అతనికి సహాయం చేశాను అంటే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఐ హెల్ప్డ్ హిమ్. ఒకవేళ దీన్ని హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేసి చెప్పాలంటే ఐ డిడ్ హెల్ప్ హిమ్. నెక్స్ట్ వన్, రేపు వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. రేపటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చల్లగా ఉంటుంది, ఉండుట అని వచ్చిందంటే ఏమని చెప్పాలి, ఏదో బీ ఫామ్ అనేది యూజ్ చేయాలి. ఏ బీ ఫామ్, ఫ్యూచర్ బీ ఫామ్. ద వెదర్ విల్ బీ వెరీ కూల్ టుమారో. నెక్స్ట్ వన్, ఉదయం నువ్వు ఇల్లు శుభ్రం చేసావా. ఉదయం గురించి మాట్లాడుతున్నామంటే ప్రస్తుతం టైం గడిచిపోయి ఉదయం గురించి మనం ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఏమని చెప్తాం, డిడ్ యూ క్లీన్ ద హౌస్. కంప్లీట్ అయిపోయిన యాక్షన్ని మనం ఇంట్రాగేట్ చేసాం. నెక్స్ట్ వన్, అతను తన సందేశాన్ని పంపాడా. ఇది కూడా ఏ విధంగా ఉంది, కంప్లీట్ అయిపోయిన యాక్షనే. డిడ్ హీ సెండ్ హిస్ మెసేజ్, అతను తన సందేశాన్ని పంపాడా. నెక్స్ట్ వన్, వారు ఎవరిని కలిశారు. ఇది కూడా ఎలా ఉంది, కంప్లీటెడ్ యాక్షనే. హూమ్ డిడ్ దే మీట్, ఇక్కడ ఎవరిని అనేది హూమ్ అవుతుంది. నెక్స్ట్ వన్, మేము ఆ సినిమా చూసాము. ఇది కూడా ఏ విధంగా ఉంది, కంప్లీటెడ్ యాక్షనే. వీ వాచ్ దట్ మూవీ, ఆ సినిమా అనేది దట్ మూవీ. చూసాము అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి గతం గురించి మాట్లాడుతున్నట్టు అర్థం. ఇక్కడ డిడ్ ప్లస్ V1 అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా V2 అయినా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, మీరు రేపు స్కూల్కి వెళ్తారా. రేపటి గురించి అడుగుతున్నాం, వెళ్తారా అని అంటే ఏ విధంగా చెప్పాలి, విల్ యూ
గో టు స్కూల్ టుమారో, జరగబోయే పని గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి విల్ యూ గో టు స్కూల్ టుమారో. నెక్స్ట్ వన్, మీరు ఈ నెలలో మీ గోల్స్ను సాకారం చేసుకుంటారు. ఒక పాజిటివ్ వేలో మనం మాట్లాడుతున్నాం, అది కూడా మీ ఈ నెలలో అంటే రాబోయే దాని గురించి మాట్లాడుతున్నట్టు అర్థం. యూ విల్ అచీవ్ యువర్ గోల్స్ దిస్ మంత్. నెక్స్ట్ వన్, మీరు ఈ మధ్యకాలంలో ఆ గేమ్ ఆడతారా. ఆ గేమ్ ఆడతారా అంటే దేని గురించి అడుగుతున్నట్టు మనం ఇక్కడ ఫ్యూచర్ గురించే కదా. మీరు ఈ మధ్యకాలంలో ఆ గేమ్ ఆడతారా అంటే ఇక రాబోయేది ఏదైతే ఉందో దాని అర్థం అది. ఓకేనా. విల్ యూ ప్లే దట్ గేమ్ సమ్ టైమ్ సూన్. నెక్స్ట్ వన్, మనం కలిసి పని చేస్తున్నాం. ఇక్కడ కంటిన్యూటీ, జరుగుతూ ఉన్న పని గురించి చెప్తున్నాం. మనం అంటే వీ ఆర్ వర్కింగ్ టుగెదర్, మనం కలిసి పని చేస్తున్నాం. నెక్స్ట్ వన్, నాకు బ్రోకలీ ఇష్టం లేదు. ఎప్పుడు ఇష్టం లేదు, ప్రెజెంటా, పాస్టా, ఫ్యూచరా, అసలు ఎప్పుడు ఇష్టం లేదా. ఎప్పుడు ఇష్టం లేదంటే ఏ కాలంలో గురించి మనం అన్ని కాలాల గురించి చెప్తున్నట్టు. పాజిటివ్ అయితే పాజిటివ్గా నాకు ఈ కాలంలో అని చెప్తాం, నెగిటివ్ అయితే జస్ట్ నెగిటివ్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఐ డోంట్ లైక్ బ్రోకలీ. నెక్స్ట్ వన్, నేను సంతోషంగా ఉన్నాను. ఉండుట అనే అర్థం వచ్చింది ఇక్కడ కాబట్టి ఏమని అర్థం, బీ ఫార్మ్స్. ఐ ఆమ్ హ్యాపీ. నెక్స్ట్ వన్, నేను కోపంగా లేను. ఇది కూడా స్థితి గురించే మాట్లాడడం జరుగుతుంది. ప్రస్తుతం గురించే కదా, నేను కోపంగా లేనని ప్రస్తుతం గురించి నేను నా స్థితి గురించి మాట్లాడుతున్నా. ఐ ఆమ్ నాట్ యాంగ్రీ. నెక్స్ట్ వన్, నేను చాలా బిజీనా. ప్రస్తుతం నా స్థితి గురించి అడుగుతున్నాను, ఏమని ఇంట్రాగేట్ చేస్తున్నా, నా గురించి నేనే క్వశ్చన్ చేస్తున్నా. అప్పుడు ఏమని అడగాలి, యామ్ ఐ బిజీ, యామ్ ఐ వెరీ బిజీ. చాలా బిజీనా కాబట్టి వెరీ బిజీ. నెక్స్ట్ వన్, మీరు బాగానే ఉన్నారా. నేను మీ స్థితిని తెలుసుకుంటున్నాను, అది ఏ విధంగా క్వశ్చన్ చేస్తూ కాబట్టి ఏ విధంగా అడగాలి, ఆర్ యు వెల్, మీ స్థితిని, కాబట్టి బీ ఫామ్ అనేది యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, మీరు ఇంట్లో ఏం చేస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు అనేది ప్రజెంట్ మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను కాబట్టి ఏ విధంగా ఉంది ఇది, మీరు ఏం చేస్తున్నాము అన్నట్టు ఏమిటి అని అర్థం దాన్ని, కాబట్టి వాట్ అనేది యూజ్ చేయాలి. వాట్ ఆర్ యూ డూయింగ్ ఎట్ హోమ్. నెక్స్ట్ వన్, ఆమె రావడం లేదు. షీ ఈజ్ నాట్ కమింగ్. ప్రస్తుతం మన కళ్ళ ముందు జరుగుతున్న పని అయితే షీ ఈజ్ కమింగ్ అంటాం, ప్రస్తుతం జరగట్లేదు ఆ పని కాబట్టి షీ ఈజ్ నాట్ కమింగ్. నెక్స్ట్ వన్, అతను ఎక్కడ ఉన్నాడు. స్థితి గురించి అడగటం జరుగుతుంది కాబట్టి వేర్ ఈజ్ హీ, ప్రస్తుతం స్థితి గురించి మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆమె ఒక ప్రతిభావంతమైన గాయని. గతంలో అంటే ఇప్పుడు కాదు, గతం గురించి మాట్లాడుతున్నాం. గతంలో ఆమె స్థితి, ఎటువంటి స్థితి, ప్రతిభావంతమైన గాయని, తన స్థితి కాబట్టి ఏమని చెప్పాలి, షీ వాజ్ ఏ టాలెంటెడ్ సింగర్. నెక్స్ట్ వన్, వాళ్ళు మీకు ఆ డబ్బు ఇచ్చారా. ఇది ఏదో కంప్లీట్ అయిపోయిన దాని గురించి మాట్లాడుతున్నట్టు ఉంది చూడండి, కాబట్టి కంప్లీట్ అయిపోయినప్పుడు ఏం చెప్పాలి మనం, హ్యాడ్ దే గివెన్ యూ దట్ మనీ. అంటే ఒక పని గురించి అయితే డిడ్ యూజ్ చేస్తాం, రెండు పనుల్లో మొదటి పని గురించి మాట్లాడుతున్నట్టు ఉంది ఇక్కడ కాబట్టి హ్యాడ్ దే గివెన్ యూ దట్ మనీ. నెక్స్ట్ వన్, మీరు ఎప్పుడు మీ పని ముగిస్తారు. ఎప్పుడు ముగిస్తారు అని మనం క్వశ్చన్ చేస్తున్నాం, అంటే ఏదో ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నట్టుంది. వెన్ విల్ యూ కంప్లీట్ యువర్ వర్క్. ఇక్కడ ఒకటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎదుటి వాళ్ళు మాట్లాడేది హెల్పింగ్ వెర్బ్ని మనం క్యాచ్ చేస్తే సరిపోతుంది. వాళ్ళు దేని గురించి ఏ కాలంలో మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మనం ఆన్సర్ చేయాలన్నా సరే ఇవే మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అతను పుస్తకాన్ని గడువులోపు తిరిగి ఇవ్వలేడు అని ఇక్కడ నెగిటివ్లో మాట్లాడుతున్నాం. ఇవ్వలేడు అంటే అర్థం ఏంటి, ఫ్యూచర్లో నెగిటివ్. హీ విల్ నాట్ హ్యావ్ రిటర్న్ ద బుక్ బై ద డ్యూ డేట్. ఒక సమయానికల్లా ఇవ్వలేడు అంటే ఒక కంప్లీటెడ్ యాక్షనే కానీ ఒక సమయానికల్లా. ఆల్రెడీ మనం టేబుల్లో డిస్కస్ చేసాం, ఏమని విల్ హ్యావ్ అనేది భవిష్యత్తులో ఒక పనిలోపు కంప్లీట్ చేసే పని, ఒక గడువు పెట్టేసి ఆ గడువులోపు ఇవ్వలేడు, ఆ గడువులోపు చెయ్యలేడు అని అర్థం ఇక్కడ. హీ విల్ నాట్ హ్యావ్ రిటర్న్ ద బుక్ బై ద డ్యూ టైమ్. నెక్స్ట్ వన్, మీరు నిన్న రాత్రి ఇంట్లో ఉన్నారా. నిన్నటి గురించి అడుగుతున్నా, ఉండుట అంటే బీ ఫార్మ్స్లోనే నిన్నటి గురించి అడగాలి. అప్పుడు ఏమని, వజర్ వర్ కదా గతం గురించి అంటే, వర్ యూ ఎట్ హోమ్ లాస్ట్ నైట్.
ఉయ్యూదేకి ఏమొస్తుంది, వర్ వస్తుంది. కాబట్టి వర్ యు ఎట్ హోమ్ లాస్ట్ నైట్. నెక్స్ట్ వన్, కాలేజీలో ఆమె నాకు బెస్ట్ ఫ్రెండ్. కాలేజీలో బెస్ట్ ఫ్రెండ్ అంటే గతం గురించి ఏదో మాట్లాడుతుంది. గతంలో ఆమె స్థితి ఎలా ఉండేది, నాకు మంచి ఫ్రెండ్గా ఉండేది, ఈ విధంగా. కాబట్టి షీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ కాలేజ్. ప్రస్తుతం అయితే ఏమని చెప్పాలి, షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాం. గతం గురించి కాబట్టి షీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. నెక్స్ట్ వన్, మేము మంచి సహకారం కలిగి ఉండేవాళ్ళం. కంప్లీట్ అయిపోయిన యాక్షన్. వీ హ్యాడ్ గుడ్ కోఆపరేషన్. ఇక్కడ రెండు పనుల్లో మొదటి పని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హ్యాడ్. ఒకవేళ అక్కడ ఒక పని గురించే మాట్లాడారంటే వీ డిడ్ గుడ్ కోఆపరేషన్, వీ హ్యాడ్ గుడ్ కోఆపరేషన్ అని మాట్లాడామంటే రెండు పనుల్లో మొదటి పని గురించి మాట్లాడుతున్నట్టు అర్థం. నెక్స్ట్ వన్, మీరు నిన్న ఎక్కడ ఉన్నారు. మీరు నిన్న ఎక్కడ ఉన్నారు, నిన్న ఎక్కడ ఉండుట అంటే బీ ఫామ్. వేర్ వర్ యూ ఎస్టర్డే. గతంలో స్థితి గురించి అడగటం జరిగింది ఇక్కడ. ఎక్కడ అనేది వేర్. నెక్స్ట్ వన్, మీరు ఆ భోజనంలో ఏం తింటారు అంటే ఫ్యూచర్ గురించి చేయబోయేది. వాట్ విల్ యూ ఈట్ ఎట్ దట్ మీల్. నెక్స్ట్ వన్, నేను రేపు బాగా ఆనందంగా ఉంటాను. ఫ్యూచర్లో ఉంటాను. ఉంటాను అంటే ఏంటి అర్థం, బీ ఫామ్. అంటే ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు విల్ బీ. ఐ విల్ బీ వెరీ హ్యాపీ టుమారో. నెక్స్ట్ వన్, నువ్వు రేపు ఒక కొత్త కారు కలిగి ఉంటావా. ఫ్యూచర్లో నువ్వు ఏదైనా కలిగి ఉంటావా అంటే ఏమని చెప్పాలి, విల్ హ్యావ్. మరి ఇక్కడ ఏమంటున్నాము, ఇంట్రాగేటివ్ చేస్తున్నాం కాబట్టి విల్ అనేది ముందుకు వచ్చాలి. విల్ యూ హ్యావ్ ఏ న్యూ కార్ టుమారో. నెక్స్ట్ వన్, మీరు ఈ ప్రాజెక్ట్లో ఎంతవరకు ఉంటారు. ఎంతవరకు ఉంటారు అంటే ఇది కూడా ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఫ్యూచర్లో ఎంతవరకు కొనసాగుతారు అని అర్థం. ఫ్యూచర్లో కంటిన్యూటీ గురించి మాట్లాడుతున్నట్టు. హౌ ఫార్ విల్ యూ బీ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఈ విధంగా మనం కంటిన్యూటీ యాక్షన్ ఫ్యూచర్కి సంబంధించింది అయితే విల్ బీ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, నేను మంచి స్నేహితులను కలిగి ఉన్నాను. ఏమంటున్నాం, కలిగి ఉన్నాను. ప్రజెంట్ కలిగి ఉన్నాను అంటే ఏమని చెప్పాలనుకున్నాం, ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, మేము మంచి అనుభవాన్ని పొందాము. ఆల్రెడీ ఇక్కడ కంప్లీట్ యాక్షన్. మరి అది ఏ కాలంలో కంప్లీట్ చేసాము అంటే ప్రస్తుతం కంప్లీట్ అయిన దాని గురించి మాట్లాడుతున్నాం. హ్యావ్. ఇక్కడ ఎవరు ప్రతిసారి టైం అనేది మెన్షన్ చేయరండి. మనం హెల్పింగ్ వెర్బ్నే పట్టుకోవాలి. అతను ఏమంటాడు, వీ హ్యావ్ గెయిన్డ్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ అంటే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిన యాక్షన్ గురించి మాట్లాడుతున్నాడు. వీ హ్యాడ్ గెయిన్డ్ అంటే గతంలో గురించి మాట్లాడుతున్నాడు. వీ విల్ హ్యావ్ గెయిన్డ్ అంటే ఫ్యూచర్లో తను ఒకటి పొందుతాడంట అని మనం ఆ హెల్పింగ్ వెర్బ్ని క్యాచ్ చేసి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆమె మంచి వినయం కలిగి ఉంది. కలిగి ఉంది అంటే ఏం చేయాలి, హ్యావ్ ఆర్ హ్యాజ్. షీ కాబట్టి హ్యాజ్. షీ హ్యాజ్ గుడ్ మేనర్స్. నెక్స్ట్ వన్, ఆమె పుస్తకం చదివిందా అని ఇక్కడ ఏం చేస్తున్నాం, క్వశ్చన్ చేస్తున్నాం. చదివిందా అంటే దాని అర్థం ఏంటి, అది కూడా కంప్లీటెడ్ యాక్షనే. ఎప్పుడు కంప్లీటెడ్ యాక్షన్ అంటే ప్రస్తుతం కంప్లీటెడ్ యాక్షన్. హ్యాజ్ షీ రెడ్ దట్ బుక్, రీడ్, రెడ్, రెడ్. ఆ విధంగా రెడ్ అని పలకాల్సి ఉంటుంది మనం. హ్యాజ్ షీ రెడ్ ద బుక్. నెక్స్ట్ వన్, నేను మంచి విశ్రాంతి కలిగి ఉంటిని. కలిగి ఉంటిని అంటే గతం గురించి మాట్లాడుతున్నట్టు అర్థం. కలిగి ఉండటం అంటే గతంలో ఏంటి, హ్యాడ్. ఐ హ్యాడ్ ఏ గుడ్ రెస్ట్. నెక్స్ట్ వన్, మేము మంచి ఆరోగ్యాన్ని పొందాము. ఇక్కడ పొందాము అంటే ఏంటి, ఇక్కడ పొందాము అంటే దాని అర్థం ఇక్కడ కూడా ఏదో మనం ఆల్రెడీ కంప్లీట్ యాక్షన్ గురించే మాట్లాడుకున్నాం. ఇక్కడ సాధించింది ఏంటి, పొందుట అంటే వీ హ్యావ్ గెయిన్ గుడ్ హెల్త్. నెక్స్ట్ వన్, అతను ఆ ఫైలును పొందగలిగాడా. హ్యాడ్ హీ రిసీవ్డ్ దట్ ఫైల్. ఇంట్రాగేటివ్ కాబట్టి హెల్పింగ్ వెర్బ్ అనేది ముందుకు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వన్, మీరు ఎప్పుడు ఆ పుస్తకం చదివారు. కంప్లీటెడ్ యాక్షన్ గురించి మనం మాట్లాడుతున్నాం. వెన్ హ్యాడ్ యూ రీడ్ దట్ బుక్. ఇక్కడ రీడ్ అనేది రెడ్ కింద ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే V3 కాబట్టి. నెక్స్ట్ వన్, ఆమె ఎప్పుడు ఆ టీవీ షోను చూసింది. ఇది కూడా కంప్లీటెడ్ యాక్షన్ గురించే మాట్లాడుతున్నాం. వెన్ హ్యాడ్ షీ వాచ్డ్ దట్ టీవీ షో. నాకు నిన్ను కలిసే అవకాశం లేదు. ఇది కంప్లీట్ యాక్షన్ గతం గురించి. ఐ హ్యాడ్ నో ఛాన్స్ టు మీట్ యూ ఎస్టర్డే. ఇక్కడ ఇది కూడా ఏంటి, కంప్లీట్ అయిపోయిన విషయం గురించి మనం మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ వన్,
అతను చాలా సరదాగా ఉంటాడు. ఉండుట అంటే ఏమనుకోవాలి? బీ ఫామ్లో అతను కాబట్టి హీ వచ్చిన తర్వాత ఈజ్ రావాలి. హీ ఈజ్ వెరీ ఫన్నీ. నెక్స్ట్ వన్, నిన్న పిల్లలు తోటలో ఆడుకుంటున్నారు. నిన్న అంట కాబట్టి ఏమని చెప్పాలి? పాస్ట్కి సంబంధించి హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేయాలి. దాంట్లో కూడా కంటిన్యూటీ ఉండాలి. ద చిల్డ్రన్ అనేవాళ్ళు హీ షీ ఇట్, లేదంటే మనం ఏదైనా ఒక దాన్ని నేమ్ నౌన్ కింద తీసుకుంటాం కాబట్టి ద చిల్డ్రన్ అనేది నౌన్ అవుతుంది ఇక్కడ. కాబట్టి ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్ ఎస్టర్డే. అండ్ నెక్స్ట్ వన్, మీరు మీ స్నేహితులతో మాట్లాడారా? ఇది కూడా ఏ విధంగా ఉంది? కంప్లీట్ అయిపోయిందే ఉంది, ఇంటరాగేట్ చేస్తున్నాం. హ్యాడ్ యూ టాక్ టు యువర్ ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ వన్, ఆమె మంచి ప్రదర్శన ఇచ్చింది. ఇది కూడా కంప్లీటెడ్ యాక్షనే. ఎప్పుడు కంప్లీటెడ్ యాక్షన్ మరి? ప్రస్తుతం కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి హ్యాజ్. గతంలో కంప్లీటెడ్ యాక్షన్ అయితే హ్యాడ్. ఫ్యూచర్లో కంప్లీటెడ్ యాక్షన్ అయితే విల్ హ్యావ్. ఒకటే బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి. హ్యావ్ ఆర్ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ విల్ హ్యావ్ కానీ యూజ్ చేసేటప్పుడు యాక్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పాలి. ప్రస్తుతం కంప్లీట్ అయిపోయింది, గతంలో కంప్లీట్ అయిపోయింది, ఫ్యూచర్లో కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేటప్పుడు వీటిని యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, అతను ఎప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాడు అంటే ఇది కూడా కంప్లీట్ అయిన యాక్షన్ గురించే మాట్లాడడం జరుగుతుంది. వెన్ హ్యాడ్ హీ మేడ్ దట్ డిసిషన్ అంటే గతంలోనే ఇది కంప్లీట్ అయిపోయిన యాక్షన్ గురించి మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ వన్, నేను రేపటికి ప్రాజెక్టును పూర్తి చేయలేను. ఇది ఫ్యూచర్ కంప్లీటెడ్ యాక్షన్ గురించి మనం మాట్లాడుతుంది. ఐ విల్ నాట్ హ్యావ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ బై టుమారో. నెక్స్ట్ వన్, ఆమె తర్వాతి నెలలో ఒక కాన్ఫరెన్స్లో పాల్గొంటుంది. ఫ్యూచర్ గురించి మనం మాట్లాడడం జరుగుతుంది. పాల్గొంటుంది అని కంప్లీట్ అవుతుంది ఆ పని అని మనం చెప్పడం జరుగుతుంది. షీ విల్ హ్యావ్ ఏ కాన్ఫరెన్స్ నెక్స్ట్ మంత్. నెక్స్ట్ వన్, ఆమె సకాలంలో పని పూర్తి చేయదు. షీ డజంట్ కంప్లీట్ వర్క్ ఆన్ టైం. ఎందుకంటే సకాలంలో పని పూర్తి చేయదు అంటే ఎప్పుడూ అలాగే చేస్తుంది కాబట్టి తన అలవాటు మళ్ళీ మళ్ళీ చేసే పని కాబట్టి అన్ని కాలాల్లో జరుగుతుంది కాబట్టి మనం డజంట్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా మనం ఇప్పటి వరకు ఈ హెల్పింగ్ వెర్బ్స్ ఏదైతే నేర్చుకున్నామో వాటన్నింటి మీద మనం క్లియర్గా ప్రాక్టీస్ సెషన్ అనేది చూసాం. కాబట్టి ఈ కంటెంట్ ఎలా ఉన్నది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.